ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా కేపీహెచ్పి జేఎన్2 కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న కేపీహెచ్పి జేఎన్2కి రైస్ ఆడిచి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ కేపీహెచ్పి జేఎన్2. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేపీహెచ్పి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జేఎన్2 జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీకి సింగిల్ క్వాలిటీ రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చే నెల మార్చి రాబోతూ ఉంది. మార్చిలో ఫుల్ బిజీ. ఏంటంటే ఒడ్లు ఎండబెట్టడం, ఆరబెట్టడం, వాటిలో తేమ 14% తీసుకొని రావడం ప్రతి ఒక్క మార్చి నెలలో మనం చేసే ప్రక్రియ అది. ఈ విధంగా వచ్చే నెలలో వరికోత పోసినప్పుడు కూడా రైస్గా మనం ఆడించడం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 4-5 నెలలు దాని తర్వాత అప్పుడు రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంతవరకు అవి మగ్గుతూ ఉంటాయి. 14% తేమ ప్రతి ఒక్క గింజలో కూడా 14% తేమ తీసుకొచ్చే విధంగా మనం చేయడం జరుగుతూ ఉంది. ఆర్డర్ ప్రకారమే మనం కరెంటు మీద కాలినప్పటికీ టైం తీసుకున్నప్పటికీ కూడా మనం ఆర్డర్ ప్రకారమే ఆడించి ఫిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ కేపీహెచ్పి జేఎన్2. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్న క్లాస్మేట్ స్నేహితులకు మ్యారేజ్ ఉంటే రాజంపేటకు పోవడం జరిగింది. ఏ ఊరికి పోయినా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరికి పోయినా కూడా మన రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. ఎక్కడికి పోయినా కూడా మనం గుర్తుపట్టడం ఇది ఒక చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు కుటుంబ సభ్యులు, కలిసి చదువుకున్న స్నేహితులు, బాల్యమిత్రులు వీళ్ళు మన దగ్గర రైస్ కొనుక్కోవడం సంతోషకరమైన విషయం. అది వాళ్ళే కాకుండా స్ట్రేంజర్స్ కూడా ఏ జిల్లా పట్టినా, ఏ మండలంకి వెళ్ళినా కూడా అభిమానం, ఆప్యాయత మనం మర్చిపోలేదు. మనం చేసేది ఏంటంటే వరి సాగు చేయడం, సివిఆర్ పద్ధతిలో రైస్ ఆడించి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ఊరికి పోయినా కూడా మన రైస్ వినియోగదారులు అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఆ సంతోషకరమైన విషయంలో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి సివిఆర్ గారికి, తెలంగాణ సోనా వరి వంగడం క్రియేట్ చేసిన చన్నమాతలు దామోదర్ రాజు గారికి, చన్నమాతలు సురేందర్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏదంటే కుటుంబ సభ్యులు ఎప్పుడో 11 సంవత్సరాల క్రితం బీటెక్ మోహన్ బాబు కాలేజీలో చదివినటువంటి ప్రాణ స్నేహితులకి కలుసుకోవడం ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు ఇలా అందరికీ రైస్ పంపించడం ఒక సంతోషకరమైన విషయం. అది ఈ విధంగా 4 నెలలే మనకి వరి సాగు చేయడానికి పట్టేది 4 నెలలు, 5 నెలలు. కానీ 365 రోజుల పాటు రైస్ మిల్లు ఆడించి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులందరికీ రైస్ పంపించడం ఒక సంతోషకరమైన విషయం. నిజానికి చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్పేటప్పుడు నువ్వు ఏమవుతావంటే ఏ లాయరో, డాక్టరో, కలెక్టరో లేకపోతే ఇంజనీరో ఏదో ఒకటి అవుతావని చెప్పేవాడిని. కానీ ఈ రోజున ఒక రైతు అవుతానని నేను కళ్ళ కూడా అనుకోలేదు. ఒక రైతు అంటే ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక ప్రకృతి రత్నగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఇన్ని రంగాల్లో విజయం సాధించడం ఒక సంతోషకరమైన విషయం. నిజంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.